రైట్గా 2 రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ వినియోగదారుల కిటకిట కనిపిస్తోంది. ఇవాళ కొంచెం కాస్త తెరపు కనిపించినప్పటికీ కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందులుగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి షేక్పేట్ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది? పెట్రోల్ బంకుల వద్ద ఏమంటున్నారు ప్రజలు? నిన్నటి వరకు చూస్తే చాలా చోట్ల మనకు వందలాది మంది క్యూలో కనిపించారు. తెల్లవారుజామున కానీ లేకపోతే రాత్రి అవుతున్నా కూడా పెట్రోల్ బంక్ మూసే సమయం వరకు కూడా నిన్న గందరగోళం నెలకొంది. కానీ ఈరోజు ఉదయం నుంచి కాస్త ప్రశాంత వాతావరణం ఉండింది. మధ్యాహ్నం వరకు ఫుల్గా ఉన్నటువంటి బంకులన్నీ ప్రస్తుతం క్లోజ్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను షేక్పేట్లో ఉన్నాను. ఈ షేక్పేట్ పరిధిలోనే 3 బంకులు ఉన్నాయి. పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు 2 ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్ రోడ్ అవతల ఆపోజిట్లో హెచ్పీ పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఈ 3 బంకులు కూడా ఒకేసారి మూతపడ్డాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ బంకులు రన్ అయ్యాయి. ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయడం, లేకపోతే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, 2 వీలర్స్కు సపరేట్గా ఓపెన్ చేయడం లాంటివి చేశారు. కానీ ప్రస్తుతానికి చూస్తే పూర్తిగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. మరి మొత్తంగా క్లోజ్ అయింది. బయట మాత్రం ఒక వెహికల్ కనిపిస్తుంది. ఇప్పుడే స్టాక్ వచ్చినట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ డీలర్ సంప్రదించి దాన్ని లోడ్ చేయించుకుంటే ఈ బంక్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనం చూడొచ్చు హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడే ఇది మధ్యాహ్నం వరకు కూడా క్లోజ్గా ఉండింది. కానీ ఇప్పుడే ఓపెన్ అయింది. చాలామంది పెట్రోల్ డీజిల్ పోయించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి క్యూ అక్కడ కనిపించట్లేదు. కానీ ఈరోజు ఉదయం వరకు కూడా చాలా చోట్ల ఈ షేక్పేట్ పరిధిలో ఉన్నటువంటి బంకుల్లో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడం, చాలామంది ఉదయం ఆఫీస్లకు వెళ్తున్నటువంటి టైంలో హడావిడిగా ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళాలి, పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి ఉదయం 10 గంటల వరకు క్యూ కనిపించాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు సరిమణుతూ వచ్చాయి. మధ్యాహ్నం 12-1 ఆ టైంలో చాలా చోట్ల బంకుల్లో 20-30 మందికి మించి క్యూ కనిపించలేదు. ఇప్పుడు తిరిగి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్నటువంటి టైంలో ఉంటారు కాబట్టి మార్నింగ్ ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోలేనటువంటి వాళ్ళు, డీజిల్ కొట్టించుకోలేనటువంటి వాళ్ళు ఈరోజు కొట్టించుకునే అవకాశం ఉంటుంది. లక్కీగా రేపు చాలా మందికి హాలిడే కాబట్టి రేపు ఆఫీసులకు వెళ్ళే పని ఉండదు, లేకపోతే ఇతరత్ర పనులకు వెళ్ళే పని ఉండదు కాబట్టి రేపు చూద్దాంలే అనుకొని ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మనకు క్యూ అయితే కనిపించట్లేదు. కానీ కొన్ని చోట్ల బంకులు మూసివేయడం ద్వారా ఉన్నటువంటి ఏకైక ఒక బంక్ ఓపెన్ ఉంటే దానికే ఎక్కువ మొత్తంలో క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు మూతబడి ఉన్నాయి కాబట్టి హెచ్పీ బంక్ కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేశారు. దాంతో చాలా మంది అక్కడికి వెళ్లడంతోనే అక్కడ మనకు కాస్త రద్దీగా కనిపిస్తుంది. కానీ ఈ 3 బంకులు కనుక ఓపెన్ అయితే రెగ్యులర్గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి సాధారణ పరిస్థితుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది నిన్నటి వరకు మనం చూస్తే అటు ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు చెప్తా ఉన్నారు, నిన్న సిపి కూడా చెప్పాడు, కలెక్టర్, అదేవిధంగా వీళ్ళందరితో కలిసి దాదాపు 60 రోజులకు సరిపడా మనకు నిల్వలున్నాయి, ఎవరు ప్యానిక్ అవ్వద్దు, అనవసరంగా రోడ్లపైకి రావద్దు అని చెప్పినా నిన్న అర్ధరాత్రి వరకు చాలా చోట్ల క్యూ లైన్లు కనిపించాయి. కానీ అటు న్యూస్లో చూడడం కానీ లేకపోతే జనాల్లో ఒక మేర అవేర్నెస్ వచ్చింది. బంకుల్లో నిజంగానే పెట్రోల్ ఉందంట, అనవసరంగా మనమే ప్యానిక్కి గురవుతున్నాం అని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళు పెట్రోల్ బంకుల వద్ద క్యూ రావడం కానీ లేకపోతే అనవసరంగా ఎక్కువ స్థాయిలో కొట్టించుకోవడం అయితే మానేశారు. చాలామంది క్యూలో నిల్చున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే ఫుల్ ట్యాంక్ వరకు కొట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకి ఈ బంక్ కూడా ఓపెన్ అయితే సాధారణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం హెచ్పీ పెట్రోల్ బంక్లో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగానే ఉంది. రెగ్యులర్ టైంలో ఏ విధంగా అయితే రద్దీ కొనసాగుతుందో అలాంటి రద్దీ మాత్రమే ప్రస్తుతం కొనసాగుతుంది. చూస్తే ఎక్కడ పెద్దగా క్యూ లైన్లు ఉండడం కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ కోసం వెయిట్ చేస్తూ 30-30 వెహికల్స్ వరకు ఆగి ఉండడం లాంటి పరిస్థితి కనిపించలేదు. కానీ నిన్న మాత్రం ఎంటైర్ రోడ్లన్నీ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. అటు హెచ్పీ అదేవిధంగా ఇటు ఆపోజిట్లో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల వల్ల ఒక్కసారిగా 2 వీలర్స్ 4 వీలర్స్తో రద్దీ కొనసాగి ఈ హైవే మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ సర్దుమనిపోయాయి. చాలా మంది క్యూ కట్టడం ఆపివేశారు. చాలా చోట్ల నిల్వలు ఉన్నాయి, అనవసరంగా మనమే ప్యానికి గురవుతున్నాం అనే విషయం కూడా అటు వాహనదారులకు తెలిసి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఎక్కడ బంకుల వద్ద అయితే క్యూ కనిపించట్లేదు. ముఖ్యంగా రేపు హాలిడే ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు చూద్దాంలే, ఇన్ కేసు రేపు ఓపెన్ ఉంటే రేపు కొట్టించుకుందాం, రేపు ఫ్యూయల్ తీసుకుందాం అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఆల్రెడీ స్టాక్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితి పూర్తిగా ఈ రోజుతో పెట్రోల్ కొరత లేదు, లేకపోతే ఇలాంటి క్యూ లైన్లు ఇవన్నీ ఉండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.